తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. తిరుమలలో శ్రీవారి భక్తులకు అత్యంత వేగంగా మరింత భద్రంగా దర్శనం కల్పించేందుకు తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సత్ఫలితాలనిస్తోంది. 500 సీసీ కెమెరాల నిఘా నీడలో కొండపై ప్రతి కదలిక నమోదవుతోంది. ఏఐ ఆధారిత 27 FRS కెమెరాలు అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తున్నాయి. తిరుమలకు వచ్చే భక్తులకు శీఘ్రంగా దర్శనం కల్పిస్తూ క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో జరిగే నేరాలను అరికట్టి ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు టీటీడీ టెక్నాలజీని వినియోగిస్తోంది. ఇందులో భాగంగా హైటెక్ హంగులతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను తీర్చిదిద్దింది. చీమ చిటుక్కుమన్నా సీసీ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. కొండపై ప్రతి కదలిక నమోదవుతోంది. ఈ టెక్నాలజీ భక్తుల రద్దీని, క్యూ లైన్లలో వారి కదలికలను నిరంతరం గమనిస్తోంది. తద్వారా లైన్లలో వేచి ఉండే సమయం తగ్గి సత్వర దర్శనం అందించేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిరంతర పర్యవేక్షణతో నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కీలక ప్రాంతాల్లో 27 ప్రత్యేక ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ FRS కెమెరాలను ఏర్పాటు చేశారు. 1500 మంది పాత నేరస్తులు, పిక్ పాకెటర్ల సమాచారాన్ని క్రిమినల్ డేటాబేస్ ద్వారా ఈ సిస్టమ్కు లింక్ చేశారు. పాత నేరస్తుడు లేదా అనుమానితుడు కెమెరా కంటికి చిక్కినా తక్షణమే కంట్రోల్ రూమ్కు అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఇలా గత 2 నెలల్లోనే 5 పిక్ పాకెటర్లు నేరస్తుల సంచారాన్ని గుర్తించి విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఇటీవల కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో 500 కెమెరాస్ వరకు అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ దర్శన్ మేనేజ్మెంట్ ప్యాటర్న్స్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ భక్తులందరికీ త్వరితగతిన దర్శనం అరేంజ్ చేసేటటువంటి వేదికగా ఉపయోగపడడమే కాకుండా దాంతోపాటు ఒక 27 కెమెరాస్ని మనం FRS కెమెరాస్ని వివిధ ప్లేసెస్లో ఇన్స్టాల్ చేయడం, దానిని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడం కూడా జరిగింది. దీనిలో భాగంగా క్రిమినల్ డేటాబేస్ని యూజ్ చేసినటువంటి దీనివలన మనకి గత లాస్ట్ 2 monthsలో ఒక 5 వరకు పిక్ పాకెటర్స్ కానీ అదర్ అఫెండర్స్ కానీ వాళ్ళ యొక్క మూవ్మెంట్ అనేటటువంటిది FRS కెమెరాస్ ద్వారా గుర్తించడం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అలర్ట్ రావడం, ఇమీడియట్లీ అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని వెరిఫై చేసి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎక్కడికక్కడే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ ANPR కెమెరాలను అమర్చారు. వీటి ద్వారా అనుమానాస్పద వాహనం సంచరించినా వెంటనే గుర్తించి భద్రతా సిబ్బంది తగిన చర్యలు తీసుకునే వీలు కలుగుతోంది.